రైతు ఆత్మహత్యలపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. లైవ్ చూద్దాం. ఎన్నికల్లో పేర్కొన్నారు. సరే, టీడీపీ హయాంలోనే ప్రైవేట్ పరం చేసింది, మనం కాదు. ఇవాళ నేనేమో అధ్యక్ష, ఒకటి మీరు షుగర్ ఫ్యాక్టరీని టేక్ ఓవర్ చేయటం ప్రధాన అంశం. దానికంటే ముందుగా ఈ సంవత్సరం గానుగా ఆడటానికి సంబంధించి ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే క్రాప్ కట్టింగ్కి వచ్చింది, మిల్ క్రషింగ్, గానుగా ఆడటం అంటే క్రషింగ్. ఇవాళ రైతుకు ఏదైతుందో అసలు ఇవాళ మెట్పల్లి, మల్లాపూర్, ముత్యంపేటలో కానివ్వండి, ముమ్మోజిపల్లె కానివ్వండి, బోధనే కానివ్వండి, అసలు షుగర్ ఫ్యాక్టరీ నడుస్తుందా నడవదా, క్రషింగ్ అవుతుందా కాదా, ఏంటి కూడా అగమ్య గోచరంగా ఉంది అధ్యక్ష. అంటూ నేను ఇవాళ ఉన్న పంటను ఏదైతుందో కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అధ్యక్ష. మీరు ఏదైతే వెంటనే ఈ చర్చ సందర్భంగా మీరు ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూడిట్లలో ఈ సీజన్లో క్రషింగ్ చేయడం జరుగుతుంది. క్రషింగ్ చేయాలంటే ముందుగా మీరు దాన్ని ఓవర్ ఆయిలింగ్ చేయాలి. ఎందుకంటే మిషనరీ అంత ఏదైతే జంగ్ తింటుంది కాబట్టి లాస్ట్ 8 months ఆపరేషన్ ఉండదు. మెయింటెనెన్స్ దానికి అవసరం కాబట్టి మీరు ఆ మెయింటెనెన్స్ ప్రక్రియ ఆరంభించాలి అధ్యక్ష. అట్లాగే ఇవాళ మీరు గత సంవత్సరం చెల్లింపు చేయవలసిన ఒక బకాయిలు 8 మాసాలు గడుస్తుంది అధ్యక్ష. అంటున్నాను ఇంకా 27 కోట్లు ఇవ్వాలి. ఈ 27 కోట్లు ఏదైతుందో రైతు ఏదైతే షుగర్ కేన్ అమ్ముకున్నాడో ఆ అమ్ముకున్న పంటకు చెల్లించాల్సిన ఒక పరిహారం అధ్యక్ష అని చెప్పంటున్నాను. ఇందులో 49% వాటా మనది ఉన్నది, ప్రభుత్వానికి ఉన్నది. మీరు అక్కడ ఎర్రజొన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి కొరకు ఏదైతుందో ఎవడో ప్రైవేట్ డీలర్ మోసం చేస్తే వాని రెస్క్యూలో వచ్చి ఏదైతున్నదో మీరు ప్రభుత్వం ఏదైతుందో పరిహారం చెల్లించింది. సంతోషం రైతాంగాన్ని ఆదుకోవటానికి వరకు. మరి అసలు ఆ మోసగాడు ఏమైందో తెలియదు. వాళ్ళ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ ఇంపోజ్ చేస్తున్నా, చీటింగ్ పెడుతున్నా, ఏం చేస్తుందో తెలియదు. కానీ నేనేమంటున్నా, ఇవాళ ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి అమ్ముకున్నటువంటి ఒక రైతాంగాన్ని చెల్లించాల్సినటువంటి ఒక బకాయిలు చెల్లింపు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద. ఇవాళ స్టెబిలైజేషన్ మార్కెట్ స్థిరీకరణ కొరకు ఏదైతుందో గౌరవ మంత్రి గారు బహుశా 400 కోట్లు 600 కోట్లు కేటాయింపు చేసిన అధ్యక్ష. మరి ఎగ్జాక్ట్ ఫిగర్ నాకు చెప్తే రావటం లేదు. నేనేమంటున్నా, మీరు ఏ మార్కెట్ స్థిరీకరణ కొరకు ఏదైతుందో నిధులు కేటాయింపు చేసిందో అందులో నుండి 27 కోట్లు చెల్లింపు చేయండి. ఈ 27 కోట్లు చెల్లింపు చేస్తే రైతుకు రావాల్సిన ఒక బకాయి మొత్తం ముట్టిపోతుంది అధ్యక్ష. అట్లా నేనేమంటున్నా, మీరు గత సంవత్సరం నేను ఐ డోంట్ సే నిర్లక్ష్యం, మీరు ఉద్దేశపూర్వకంగా ఏ ధనిక రాష్ట్రం అనేటువంటి ఒక భావన ఎక్కడ తొలిగిపోతుందో అనేటువంటి ఒక అభిప్రాయంతో కరువు మండలాల ప్రకటింపజేసి రైతాంగాన్ని ఆదుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు కరువు మండలాల ప్రకటన చేయలేదు. ఈ సంవత్సరం కూడా సేమ్ రిపీట్ అవుతుంది అధ్యక్ష. 3 పంటలు కోల్పోతున్నాం. గత సంవత్సరం ఖరీఫ్ పోయింది, గత సంవత్సరం రబీ పోయింది, ఈ సంవత్సరం ఖరీఫ్ పోయింది. 3 పంటలు కోల్పోయినామంటూ నేను. ఈ సంవత్సరం కూడా వర్షాపాతం సగటు కంటే దిగువనున్నది. మీరు ఇప్పటికైనా తెలంగాణ 9 జిల్లాలలో హైదరాబాద్ మినహాయించి కరువు మండలాల ప్రకటన చేయండి, రుణాలు రీషెడ్యూల్ చేపియండి, రైతాంగాన్ని బాసరగా నిలవండి, పెట్టుబడులు సమకూర్చండి. ఇది ఒక మార్గం అని చెప్తున్నా అధ్యక్ష నేను. అట్లాగే అధ్యక్ష, ఇవాళ రైతాంగానికి సంబంధించి ఇవన్నీ సజెషన్స్ కదా అధ్యక్ష. ఇవాళ ఏదైతుందో ట్రాక్టర్, నాకు ఆశ్చర్యం అధ్యక్ష, ట్రాక్టర్ మీద ఎంత మిగిలిపాటు వస్తుంది అధ్యక్ష? మీరు గౌరవ వ్యవసాయ శాఖ మొత్తం వెళ్ళింది కాదు అధ్యక్ష. ట్రాక్టర్ మీద డ్రైవరు అన్ని బత్యాలు వంగ 3000 కంటే మిగిలే అధ్యక్ష. ఒక రైతు వానుకున్న 2 ఎకరాలు 3 ఎకరాలు తాకట్టు పెట్టి ఒక ట్రాక్టర్ కొనుక్కొని బతికేలా తీసుకుందాం అనుకుంటే ఆ కుటుంబంలో ఆసరా పెన్షన్ అర్హత ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ట్రాక్టర్ ఉందని చెప్పని ఆసరా పెన్షన్ అర్హత తొలగించడం న్యాయమేనా అధ్యక్ష? ఎస్, ఆసరా గుడ్. గతంలో మేము 200 ఇచ్చి మీరు 1000 రూపాయలు చేస్తున్నారు. ఈ రైతేం పాపం చేసిండు? మనకి ట్రాక్టర్ ఉందనే నెపంతో ఏదైతుందో మనకి ఆసరా పెన్షన్ 1000 రూపాయల అర్హత ఉన్నప్పటికీ కూడా కేవలం ట్రాక్టర్ ఉందనేటువంటి ఒక నెపంతో మనకు ఆ వచ్చే 1000 రూపాయలు రాకుండా చేస్తున్నారు అధ్యక్ష అని చెప్పండి. డొక్కు ట్రాక్టర్ అంటే మీకు చిన్న అంశాలు కనబడవచ్చు అధ్యక్ష. సాధారణంగా రైతు ఎదుర్కొన్నటువంటి ఒక నేను సమస్య అంశం చెప్తున్నా అధ్యక్ష అని చెప్పంటూ నేను. ఇవాళ ఈ వైద్యం అనేది కూడా ప్రధాన అధ్యక్ష అని చెప్పంటున్నా.
ఇలా డెంగ్యూ కానివ్వండి, స్వైన్ ఫ్లూ కానివ్వండి, ఇవన్నీ ఎవ్వి రాజీవ్ ఆరోగ్యశ్రీలో కవర్ కావటం లేదు. గత ప్రభుత్వం ఏదైతుందో కొంతమేరకు రాజీవ్ ఆరోగ్యశ్రీయే కానీ ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేపట్టి 108 కానీ 104 కానివ్వండి. నేనేమంటున్నా, రైతాంగానికి హెల్త్ కార్డు జారీ చేయండి. మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎప్పుడైతే హెల్త్ కార్డు ఇస్తున్నారో, మరి ఏ ఒక ప్రభుత్వ ఉద్యోగస్తునికి ఎంత వేతనం వస్తుందో అందులో 10% దిగుబడి కూడా, ఆదాయం కూడా రైతుకు లేదు. వాడి కూడా హెల్త్ కార్డు ఇచ్చి సంపూర్ణంగా రైతు ఆరోగ్యం బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి అధ్యక్ష అని చెప్పండి. అప్పుడు మాత్రమే ఆ రైతాంగానికి మనం బాసలో నిలిచేటట్టు వాళ్ళు అవుతామని చెప్పి పేర్కొన్న అధ్యక్ష. రైతాంగమే కానీ, రైతు కూలీలే కానివ్వండి కాక సాధారణ ప్రజానిక పౌరులకు అందరికీ కూడా హెల్త్ కార్డు జారీ చేయించినప్పుడు మాత్రమే మనం వాళ్ళకి అండగా నిలిచేటువంటి వాళ్ళం అవుతామనేటువంటి ఒక నేను భావనను వ్యక్తం చేస్తూ, టెనెంట్ ఫార్మర్స్ ఇవాళ మీరంటారు అసైన్ ల్యాండ్స్ కూడా ఏదైతుందో మేము అప్పులు ఇస్తున్నామని చెప్పి అంటారు అధ్యక్ష. నేను స్వయంగా మా కలెక్టర్ గారి దగ్గరికి, సప్లర్ గారి దగ్గర పోయిన అధ్యక్ష. సారంగాపూర్ మండలం కొల్వాయి గ్రామం, రేకులపల్లి గ్రామం, లక్ష్మీదేవపల్లి గ్రామం, వానికి టైటిల్ డీడ్ ఉన్నది, పట్టేదారు పాస్ పుస్తకం ఉన్నది. కేవలం ఒకే ఒక్క నెపం, ఇది పట్టా భూమి కాదు, అసైన్ ల్యాండ్ పట్టా అయిందని చెప్పడానికి ఇంతవరకు అప్పలేదు అధ్యక్ష. ఇవాళ వాస్తవంగా ప్రభుత్వం ఆలోచనలు మీరు బాగుండొచ్చు గాక, కానీ ఇవి మాకు ప్రాక్టికల్గా ఏదైతుందో అమలు కావటం లేదని చెప్పని నేను పేర్కొన్న అధ్యక్ష. ఇవాళ ఒకటే చివరిగా అధ్యక్ష, ఇవాళ ఈ మొత్తం రైతాంగం చెల్లించవలసినటువంటి ఒక రుణం మొత్తం ఇవాళ 17,000 కోట్లకు సంబంధించి 8,500 కోట్లు మీరు చెల్లింపు చేసిండ్రు. ఆ మిగిలిన 8,500 కోట్లు ఏదైతుందో మీరు ఈ చర్చ సందర్భంగా మీరు వెంటనే అమలు చేస్తున్నామని చెప్పి ప్రకటిస్తే రైతాంగానికి కొంత ఊరట కలిగిస్తుంది అన్నటువంటి ఒక నేను భావన వ్యక్తం చేస్తున్న అధ్యక్ష. అట్లాగే కరువు మండలాల ప్రకటన అధ్యక్ష, నేను బోనస్ గురించి కూడా చెప్పాను అధ్యక్ష. ఆ బోనస్ సంబంధించి కానివ్వండి అధ్యక్ష, ఇవాళ చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకోవటానికి కొరకు దయచేసి ఇవాళ సంఖ్య అనేది మీది, మీ మీద నెపం నెట్టడం లేదు, సంఖ్యను కుదించాలనే ప్రయత్నం చేయకండి. ఇవాళ ఏ 1400 రైతాంగం చనిపోయిన వాళ్ళు రైతులు అయితే వాళ్ళకు ఇవ్వండి. మనకి అప్పే విధంగా అయింది, వాడు వైద్యంతో బకాయి పడ్డా, పంట క్రాప్ డ్యామేజా, మిత్తితోనైందా, దయచేసి దాని జోలికి పోకండి అంటున్నాను. ఆ 1400 రైతాంగాన్ని ఆదుకుంటే మీకే పేరు వస్తుంది అధ్యక్ష. ఇలా అందరూ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇది ప్రథమ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష. మీరు చేపట్టే కార్యక్రమాలు ఏదైతుందో మీకు చరిత్రలు నిలిచిపోతాయి అధ్యక్ష అని చెప్పి అంటున్నా. ఈ ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తుందనే ఒక భావన ప్రజలు ఏర్పడుతుంది అధ్యక్ష అని చెప్పి అంటున్నా. దట్స్ వై నేనేమంటున్నా, ఇదేదో ప్రతిపక్షాలు చేసే సూచన కాకుండా బీ పాజిటివ్. వీళ్ళ ప్రభుత్వం చేపడుతున్నట్టు ఒక కార్యక్రమంగా దయచేసి సహాయక చర్యలు వెంటనే మరి అమలు జరిగే విధంగా మరి చర్యలు చేపట్టాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ, దయాకర్ రావు గారు దయచేసి అదే ఇవి చేస్తూ ఆత్మహత్యల ఒక అప్పీల్ ఈ శాసనసభ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో చొరవ తీసుకొని ఆత్మహత్యలు ఏదైతుందో సమస్యల పరిష్కారం కాదు అనేటువంటి ఒక భావన, ఒక ఆత్మవిశ్వాసం నింపడానికి ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా ఉంటుందనే విధంగా ఏదైతుందో అప్పీల్ చేసి ఇవన్నీ ఆదుకోవాలని కోరుకుంటాను అధ్యక్ష. దయాకర్ రావు గారు ముఖ్యమంత్రి గారు ఉండాలి. ముఖ్యమంత్రి గారికి తెలిసి ఉండాలి. ప్లీజ్ సైలెన్స్. దయాకర్ రావు గారు ప్లీజ్ సైలెన్స్. స్పీకర్ గారు చొరవ చూపెట్టి రైతు సమస్యల మీద ప్రభుత్వాన్ని చర్చలకు ఒప్పించినందుకు స్పీకర్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్లీజ్ సైలెన్స్. ఈరోజు కొద్దిగా ప్రభుత్వం దిగొచ్చింది. పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు రైతు కుటుంబం నుంచి వచ్చారు.
రైతు బాధలు కూడా వారికి తెలుసు. ఈరోజు కొంత దిగొచ్చి రైతు ఆత్మహత్య విషయం లోపల చనిపోయిన కుటుంబాలందరికీ ఇస్తానని వచ్చారు. చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీన్ని 400కో 500కో కుదించకుండా పెద్దలు కోదండరామ్ గారు చెప్పినట్టయినా వినండి. ఆఖరికి ఎన్సీఆర్బి ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు 1400 కుటుంబాలు చనిపోయాయి. దాన్ని కోత పెట్టకుండా అందరికి ఇప్పించేటట్టు చేయాలనేది. రుణమాఫీది కూడా కొంత ప్రభుత్వం ముందుకొచ్చాది. ఆ రుణమాఫీ కూడా మొత్తం కూడా వర్తించేటట్టు ఒక్కటేసారి వర్తించినట్టు చేస్తే బాగుంటుందనేది సూచన. కరువు మండలాల గురించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో కొంత పిస్టేజ్గా పోతున్నదని అర్థమవుతున్నది. ఎందుకంటే మేము కేంద్ర ప్రభుత్వానికి గతంలో అగ్రికల్చర్ మినిస్టర్ గారు కలవటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రిపోర్ట్ కూడా మా దగ్గరికి వస్తలేదు. అన్ని రాష్ట్రాలు కరువు కిందనో వరదల కిందనో రిపోర్ట్లు వస్తున్నాయి, కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి కరువు కానీ నష్టపరిహారం గురించి కానీ వరదల గురించి కానీ ఒక్క రిపోర్ట్ కూడా తెలంగాణ ప్రభుత్వం పంపిస్తలేరు అని పదే పదే అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాకు చెప్పడం జరిగింది. ప్రెస్ మీడియా దృష్టికి కూడా వారే స్వయంగా వచ్చి చెప్పడం కూడా జరిగింది. నేను ఒకటే దాని మీద శ్రీనివాస్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మేము రిపోర్ట్ పంపించినామని. రిపోర్ట్ రాలేదని కూడా వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నేను ఒకటే ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది, కేంద్రం నుంచి కూడా మనం సాయం తీసుకున్నందుకు అవకాశాలు ఉన్నాయి. సరైన రిపోర్టు పంపిస్తే కేంద్రం సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మీకు చొరవ లేకపోతే ఇక్కడ బీజేపీ పార్టీ ఉన్నది, అలయన్స్ పార్టీ మేమున్నాం. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఈ రాష్ట్రానికి ఆదుకున్నందుకు మేము సిద్ధపడతామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కరువు మండలాలు కూడా ఇప్పటి వరకు కూడా రిపోర్ట్ పంపించలే. మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీటింగ్ లోపల బీఎస్సీ మీటింగ్ లోపల ఎట్లా పంపించాలి, ఏ రూపంగా పంపించాలి ఆలోచన చేస్తున్నాం అనేది చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 14 రాష్ట్రాలు రిపోర్ట్ పంపించాయి. కరువు కింద డిక్లేర్ చేయండి అని 14 రాష్ట్రాలు పంపించాయి. మన రాష్ట్రం నుంచి ఒక రిపోర్ట్ పోలే. కరువు కింద ప్రకటిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా పరువు పోద్దనా, మీకు ఇబ్బంది అవుతుందనా, ఎందుకో మాకు అర్థమవుతలేదు. ఇది ధనిక రాష్ట్రానికి గొప్పగా చెప్పుకొని కరువు కింద ఉన్నది మీకు ఆలోచన వస్తున్నదో నాకు అర్థమవుతలేదు. దయచేసి రాష్ట్రం ధనిక రాష్ట్రమే, కానీ ప్రజలు పేదవాళ్ళు ఉన్నారనేది గుర్తుపెట్టుకోండి. మన రాష్ట్ర తెలంగాణ ధనిక రాష్ట్రం, భారతదేశంలో పట్టిన ధనిక రాష్ట్రం, కానీ భారతదేశంలో పట్టిన తెలంగాణ రైతులు పేదవాళ్ళు అనేది గుర్తుపెట్టుకోవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ వర్షపాతం కూడా 248 మండలాల లోపల వర్షాలు తక్కువ పడ్డాయి. 50% మండలాలు కరువు కింద మనం డిక్లేర్ చేసేందుకు అవకాశం ఉన్నది. వర్షాలు పడ్డాయి కూడా వాళ్ళు సుఖంగా లేరు. వర్షాలు పడ్డాయి, ఇప్పుడు జనగాం డివిజన్ ఉదాహరణకు చెప్పారు. జనగాం డివిజన్ కరువు ప్రాంతం కింద డిక్లేర్ చేసేందుకు మీకు అవకాశం ఉన్నది.
ఇప్పుడు మీ ప్రాంతం ఉన్నది భూపాలపల్లి స్పీకర్ గారి ప్రాంతం. వర్షాలు పడ్డాయి. ఎప్పుడు పడ్డాయి? విత్తనాలు 3 సార్లు, పత్తి విత్తనాలు మొన్న మేము పోయాం భూపాలపల్లికి. రైతులు చెప్తున్నారు, మీ దృష్టికి కూడా వచ్చింది. 3 సార్లు విత్తనాలు వేస్తే ఎండిపోయినాయి. 3వసారి విత్తనం మొలికెత్తింది, కానీ ఆ వర్షాల వల్ల చెట్టు ఎదగలేదు, కాయ గాయలేదు అనేది రైతులు చెప్పడం జరుగుతున్నది. పర్కాల నుంచి భూపాలపల్లికి పోతే మన గతంలో ఇటుపక్క అటుపక్క వరి కళ్ళకు వచ్చినట్టు అవుపడేది. కానీ వర్షాలు లేటుగా పడటం వల్ల వరి నాట్లేదు, 50% నాట్లేదు. ఈ రాష్ట్రంలో కూడా 1 కోటి పైన ఎకరాలు సాగే అవకాశం ఉండే 46% సాగైంది. వరి విస్తీర్ణం కూడా 10 లక్షల హెక్టార్లకు సాగేదనుకుంటే 7-8 లక్షలకే సాగైంది. నేను ఒకటే పత్తి కూడా తక్కువ సాగైంది. సాగైన దాంట్లో కూడా 34 లక్షల హెక్టార్లు సాగైతే ఇంకా ప్రతిసారి సాగే దాంట్లో కూడా 50% పడిపోయింది. పప్పు దినుసులు కూడా చాలా తక్కువైంది. సోయాబీన్ 4 లక్షల ఎకరాలు అయినా కూడా ఘోరమైన పరిస్థితి ఉన్నది. దయచేసి నేను ఒకటే ప్రభుత్వాన్ని, సాగైన వాళ్ళు కూడా, వర్షాలు పడ్డవాయి కూడా ఘోరమైన పరిస్థితి ఉన్నది. చెట్లు మొలిచినాయి కొన్ని దిక్కులు, కానీ సరైన కాతగాయక ఇబ్బంది పరిస్థితి ఉన్నది. వరి కూడా నాట్లు వేయలేక వెనుకసిరి వర్షాలు పడ్డ వల్ల నాటేస్తే పంట రాదు అనే దాని మీద వరి కూడా సాగు వేయలేకపోయారు. మీరు మానుకోమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, మన తెలంగాణ అని మీరు అంటున్నారు, మేము అందరం అనుకుంటున్నాం. న్యాయం జరిగే ప్రయత్నం చేయండి. ఇంకా ఆంధ్రులను వీళ్ళను వాళ్ళనో పేర్లు చెప్పుకొని పబ్బం కట్టుకునే ప్రయత్నం దయచేసి మానండి అని కూడా ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. రైతుల ఆత్మహత్యల విషయంలో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు ఉంటే ఇంకా బాగుండేది. వారు కొన్ని స్పందించేందుకు అవకాశం ఉండే. ఖరీఫ్ పోయినసారి ఒక్కసారి మీరు రిపీట్ చేసుకోమంటున్నా. ఖరీఫ్లో మీరు ఏం చెప్పారు? పోయినసారి ఖరీఫ్లో క్లియర్గా చెప్పారు, కరెంట్ ఇస్తాం, పంటలు వేసుకోండి. ఛత్తీస్గఢ్ నుంచి 4 కట్టెపోలైన నాటి 24 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పావు. నేను ఒకటే అంటున్నా, రైతులకు 9 గంటలు ఇస్తానని చెప్పావు. ఖరీఫ్లో పంటలు వేసుకున్నారు. అప్పుడు బావులల్లో నీళ్లుండే, బోర్లల్లో నీళ్లుండే, ఫుల్లుగా పంటలు వేసుకుంటే వచ్చిరాని కరెంటు తోటి పంటలన్నీ ఎండిపోయినాయి. ఇది మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు తపలాలు కొట్టుకుంటా ఇంకా తిరుగుతానంటే కృష్ణారావు గారికి నేను ఎవరు చెప్పలేం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ఖరీఫ్ పంటలు ఎండిపోయేందుకు కారణం మీ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నా పంట నాది ఎండిపోయింది కరెంట్ ఇవ్వలేక. నా ఒక్కటే పంట కాదు, తెలంగాణలో రైతాంగం పంటలన్నీ కూడా ఎండిపోయినాయి. చిన్నారెడ్డి కూడా పంట ఎండిపోయింది. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ప్లీజ్ మీకు మార్పు రాదు. నేను
ఆ బిఎస్సీలో చెప్పిన మేము మాట్లాడతా అంటే మీ మంత్రులు లేచి లూళ్ళు పెడతారు. ఆ సంస్కృతి బంద్ చేయండి. ఇంకా మాట్లాడుతున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఖరీఫ్ లోపట వచ్చిన పంటకు కూడా గిట్టుబాటు ధర బల్లే. పోయిన సంవత్సరం అది నేను మంత్రులందరి దృష్టికి తీసుకుపోయినా. పత్తి అది వచ్చిన పంట కొద్దిగా, వచ్చిన పంట కూడా కొద్దిగా వస్తే ఆ పత్తి రేటు 3,000కు 2,800కు అమ్ముడు పోయింది. రైతుకు ఏరేదందుకు మీ భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా పత్తి రైతులు ఎక్కువ ఉన్నారు. రైతు కింటా ఏరాలంటే 1,500 రూపాయలు అవుతున్నది కూలి వాళ్ళకి, వచ్చేది 2,500. ఆ కూలకు పెట్టే బదులని పంట మీదనే వదిలిపెట్టారు పత్తి చాలా దిక్కుల. నేను హరీష్ రావు గారి దృష్టికి, మార్కెటింగ్ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను. కేంద్రంలో సీసీఐ ఢిల్లీ బై చైర్మన్ మీ ఎమ్మెల్యేల ముద్దం కూడా కలిచాం మేము. 4,000 పడేటట్టు సీసీఐ ద్వారా కొనేటట్టు ఏర్పాటు చేయండి. ముందుకు వస్తలేదంటే చైర్మన్ చెప్పారు క్లియర్గా. నన్నేం చేయమంటావయ్యా? ఆ మార్కెటింగ్ అధికారులు సహకరిస్తలేరు. మీ అధికారులను ఇవ్వండి, మీ కేంద్రం నుంచి ఇక్కడ ఎంప్లాయీస్ని పెట్టేందుకు అవకాశం లేదు, కొనేందుకు స్టాప్ లేదు, ఆ సెక్రటరీలు సహకరిస్తలేరని సీసీఐ చైర్మన్ ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ రాశాడు. ఆఖరికి మార్కెటింగ్ మంత్రి గారు ఒక 4-5 ఎంప్లాయీస్ను సస్పెండ్ చేసిన సంగతి కూడా మీకు గుర్తు చేస్తున్నాం. అది లేట్ అయింది. మొదలే మీరు సీసీఐ ద్వారా వాళ్ళకు ఎంప్లాయీస్మెంట్ కల్పిస్తే, మీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో అధికారులందరూ సహకరిస్తే ఆ ఖరీఫ్ పంటలో సీసీఐ వాళ్ళు కొనేందుకు సిద్ధంగా ఉండే. అది రాష్ట్ర ప్రభుత్వ అశ్రద్ధ వలన పత్తికి ధరబడలేదనేది ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. మీ మీద ఆరోపణలు కాదు, ఇది వాస్తవం. మీరే అన్నారు టీఆర్ఎస్ పార్టీ అధికారం రాకముందు ఇప్పుడు మంత్రులైన వాళ్ళు మార్కెట్ యార్డ్ల చుట్టూ తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే సంవత్సరం వస్తుంది 5,000 కింటా అమ్మిస్తారని పత్తిని మీరు చెప్పారే. ఏమైంది ఆ మాటలని? ఆ ప్రయత్నం కూడా లేదే. మీరు కాదు, అది కేంద్ర ప్రభుత్వం సీసీఐ ద్వారా కొనాలి. మీ మీద ఆరోపణలు చేయాలనేది మాకు ఆలోచన కాదు. ఆ కేంద్రం మీద ఒత్తిడి చేసే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారు? లేకపోతే సీసీఐ ద్వారా కొనకపోతే పత్తిని కొలిపించే అవకాశం మీకున్నది. అవసరమైతే 1,000 కోట్లు పెట్టండి.